ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిస్కవరీ అనంతపూర్ వ్యవస్థాపకులైనటువంటి అనిల్ కుమార్ గారు. వారితో ప్రస్తుతం అనంతపూర్ లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రతి విషయాన్ని కూడా అనిల్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్స్. అనిల్ కుమార్ గారు, అనంతపూర్ లో డిస్కవరీ ఛానల్ డిస్కవరీ అనంతపురం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన అనంతపూర్ లో సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి తెలిసిపోతుంది. అసలు ఏంటి సార్ ఏంటి మోటివ్ ఏంటి అసలు ఈ డిస్కవర్ అనంతపూర్ అనే ఛానల్ కి అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? డిస్కవర్ అనంతపురం అనేది మేము ఫస్ట్ ఫేస్బుక్లో వి స్టార్టెడ్ ఎ పేజ్. ఎందుకు చేసినామంటే చాలామందికి సమస్యలున్నా చెప్పుకోలేని పరిస్థితి. అంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు, లేకపోతే మనకెందుకులే అనుకోవచ్చు, లేకపోతే ఇది పక్కింటోని సమస్య కదా అని అనుకోవచ్చు. సో దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉండి ఆ సమస్యల్ని మనం బయటకు వెళ్ళినప్పుడు చూసి దాన్ని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెడితే దాన్ని అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు పాలకులు ఎవరో ఒకరు చూసి దానికి ఒక స్పందన వస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మా ఉద్దేశం. మరి ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందా అంటే మేము గత 5 సంవత్సరాల నుంచి వివిధ సమస్యల గురించి ఆ ప్లాట్ఫామ్ లో పెడుతున్నాం. కొన్నిటికి పరిష్కారం దొరికింది, కానీ ఊరికే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల పరిష్కారం దొరకలేదు. మేము కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా ఆ సమస్యని సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి దాని మీద మళ్ళా దానికి ఒక లాజికల్ ఎండ్ దాకా పోరాడతాం. సో ఒక మున్సిపాలిటీ సమస్య అనుకోండి, మొదట ఆ సంబంధిత సచివాలయంకో లేకపోతే ఆ సంబంధిత ఇంజనీర్కో ఆ సంబంధిత కమిషనర్ దాకా తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని మనం ఇప్పుడు పిలుస్తున్నాం, ఇంతకుముందు స్పందన అని అంటూ ఉంటుంది. అందులో డాక్యుమెంట్ చేస్తాం ఆ కంప్లైంట్. ఆ విధంగా అక్కడ కాకపోతే కలెక్టర్ దృష్టికి వెళ్తాం, అక్కడ కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, మున్సిపాలిటీ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం. సో ఇది ఓవరాల్ గా జనాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ షోకేస్ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్. కానీ 99% మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసేదానికి భయపడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నేనే ఎక్స్ప్రెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకే మొదట్లో ఫస్ట్ 1.5 year లో ఆ పేజ్ లో నా మొహం ఎక్కడా కనపడదు, మీకు కేవలం సమస్యలే కనపడతాయి. దాని తర్వాత నేను ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఎవరు కూడా డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొన్నిసార్లు నామోషిగా ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు మీ ఛానల్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలా చూశాను. చాలా అంటే లేడీస్ కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఇన్నర్ సైడ్ మేము చాలా ఫీల్ అవుతుంటాం వెళ్ళినప్పుడు. ఇలాంటి సమస్యలను కూడా మీరు క్యాచ్ చేసి చాలా చాలా చక్కగా మీరు ఒక వీడియో లాగా పెట్టేసి ఇన్స్టాలో 10 మందికి తెలిసే విధంగా, అది న్యాయం జరిగే విధంగా టాయిలెట్స్ అవన్నీ కూడా మనకి ఏర్పాటు చేసే విధంగా చాలా బాగా వీడియోస్ అనేది చేస్తున్నారు సార్. రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. ఇంకా అంటే మీరు ఫర్దర్ గా ఇంకా ఎలాంటివి ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల దగ్గర నుంచి కానివ్వండి, అధికారుల దగ్గర నుంచి కానివ్వండి, సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యి అంటారు? ఇప్పుడు మీరు పోస్టులు తీసుకుంటే దాదాపు 2.5 పోస్టులు పెట్టాం వివిధ సమస్యల మీద ఇప్పటి వరకు. అవే సమస్యల మీద దాదాపు 840 అర్జీలు ఇచ్చినాం ప్రభుత్వానికి. ఎన్ని సమస్యలు తీరినాయంటే మేబీ ఒక 100 సమస్యలు తీరిండొచ్చు. సమస్యలు తీరడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చి ప్రజలు ఎన్ని రోజులైతే ధైర్యంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోరో ఆ సమస్యకు పరిష్కారం అంత స్లోగా జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ధైర్యంగా చెప్తారో అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చాలా స్పీడ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య పరిష్కరించాల్సింది అధికారులు, వ్యవస్థలో ఉండే అధికారులు. సో ఆ ఉన్నతాధికారి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము ఈ పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి 5 మంది కలెక్టర్లు మారినారు, 8 మంది కమిషనర్లు మారినారు. సో ఈ 13 మందిలో వివిధ రకాల మనుషులు వివిధ కోణాల్లో ఈ సమస్యను చూసింటారు. ఈ పబ్లిక్ టాయిలెట్ గురించి మీరు ఇందాక ప్రస్తావించిండేది, మహిళా పబ్లిక్ టాయిలెట్ గురించి, అది చాలా సీరియస్ సమస్య. 2.5 లక్షల జనాభా ఉన్న అనంతపురంలో, అంటే మహిళల జనాభా దాదాపు 25,000 నుంచి 30,000 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు, ఉద్యోగం చేసేందుకు, వ్యాపారం చేసేందుకు వస్తుంటారు. వీళ్ళందరికీ ఒక్క డెడికేటెడ్ మహిళా టాయిలెట్ కూడా లేకపోవడం నిజంగా బాధాకరం. మరి 4 సంవత్సరాల నుంచి మేము ఈ పోరాటం చేస్తూ ఉంటే ఏ ఐఏఎస్ అధికారికి కానీ కమిషనర్కి కానీ ఇది సమస్యగా ఎందుకు కనపడడం లేదు, నాకు అర్థం కాని విషయం అది. కానీ ఇప్పుడున్న
జిల్లా కలెక్టర్ అయినా సరే, ఇప్పుడున్న కమిషనర్ అయినా సరే, అంతేకాకుండా అహుదా చైర్మన్ వరుణ్ అయినా సరే ఒక అడుగు ముందుకు వేసి లేదు దీనికి సమస్యకు పరిష్కారం చూపుదామనే దిశగా వెళ్తున్నారు. సో 4 ఏళ్ళు కంటిన్యూస్గా పోరాటం చేయకపోతే ఈ అడుగులు పడవు. అందుకే నేను చెప్పేది ఏమంటే ఏ సమస్య అయినా మనం ఈరోజు ఒక పోస్ట్ పెడితేనో ఒక కంప్లైంట్ ఇస్తేనో సమస్య పరిష్కారం కాదు. దాని మీద నిరంతరం పోరాటం, కన్సిస్టెంట్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్. మన ఎఫర్ట్స్లో లోపం లేనంత వరకు సమ్ పాయింట్ ఇన్ టైం, ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కన్నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈ మహిళా టాయిలెట్లు అనే దాన్ని దిస్ ఈస్ అవర్ లాంగెస్ట్ ఫైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అమల్లోకి వచ్చి 2022 జూలైలో వచ్చింది. కానీ ఇప్పటి వరకు అనంతపురంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ఆ చట్టాన్నే మనము అమలు పరచలేదు జిల్లాలో. దానివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు కాలువల్లో మీరు ఎక్కడ చూసినా కానీ కాలువలు నిండిపోయినాయి, గలీజ్ అయిపోయింది అంటే దానికి ప్రధాన కారణం సింగిల్ యూస్ ప్లాస్టిక్. దాన్ని మనం నియంత్రించగలిగితే ఆ సమస్య రాదు. సో ఇవన్నీ సంబంధిత అధికారులైనా ఇంకోరైనా దాన్ని దే నీడ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్, బిగ్గర్ పిక్చర్ వాళ్ళు చూసినప్పుడు ఇవన్నీ సమస్యలు దీనికి లీడింగ్ కదా అని యాక్షన్ తీసుకునే దానికి ఉంటుంది. సో ఈ పోరాటంలో సమస్యకు పరిష్కారము మేమెంత ఎఫర్ట్స్ పెడతామో ఈ సంబంధిత అధికారులు కానీ పాలకులు కానీ వాళ్ళు దాన్ని చూసే కోణం బట్టి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బట్ ద ఫైట్ షుడ్ గో ఆన్. అంతేకాకుండా సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు మాట్లాడేది మొదలు పెట్టాల. మనమందరము కేవలము ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా పులులం. అంటే ఒక లాక్డ్ ప్రొఫైల్తో కమెంట్స్ పెడతాం తప్పితే అరే నాకు ఈ సమస్య ఉంది, నా వీధిలో ఈ సమస్య ఉంది అని ధైర్యంగా చెప్పే ఆ ధైర్యాన్ని మనం కోల్పోయినాం. 99% ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంటర్టైన్మెంటే ఉంటుంది, జస్ట్ ప్రమోషన్ సంథింగ్ ఇలా ఉంటుంది. బట్ చాలా యూనిక్ గా ఉంది మీ ఛానల్ అనేది. ఎందుకంటే ప్రజలు ఏదైనా ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా మిమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ అవుతారంటారా ఇందులో? అంటే మీ ఛానల్లో మెసేజ్ రూపంలో కానివ్వండి అలా కూడా కాంటాక్ట్ అయ్యే వాళ్ళ సమస్యలు మీకు ఇండైరెక్ట్ చెప్తూ ఉంటారా? చాలా ఈజీగా. అందరికీ నా ఫోన్ నెంబర్ తెలుసు. నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ మీ వాళ్ళని ఫస్ట్ అడుగుతాను ఏమి నువ్వు మాట్లాడతావా అని. 99% మేము మాట్లాడడం సార్, మాకెందుకు అంటారు. సరే మీకెందుకు అన్నప్పుడు సరే నేనే మాట్లాడతాను. సో ఈజీగానే. అంతేకాకుండా నా పేజ్లో యూ డోంట్ ఫైండ్ ఎంటర్టైన్మెంట్, యూ డోంట్ ఫైండ్ జోక్స్, యూ డోంట్ ఫైండ్ ఎనీ అబ్యూజివ్ లాంగ్వేజ్, యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్రమోషన్స్ కూడా. నేను నా దాంట్లో యాడ్స్ ఇయ్యను. ఐ హ్యావ్ నాట్ మానిటైజ్డ్ మై పేజెస్. అసలు నేను నా ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ నా ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఎక్కడ కూడా నేను మానిటైజ్ చేయాల. ఈరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంతా టోటల్ ఫాలోవర్స్ తీసుకుంటే నాకు దాదాపు 6 లక్షల చిల్లర మంది ఉన్నారు. 6 లక్షల చిల్లర మంది ఫాలోవర్స్ ఉన్న పేజ్ కానీ గ్రూప్ కానీ దే కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. కానీ నేను అది ఎందుకు చేయలేదంటే నేను రేపు పొద్దున ఈ పేజీని మానిటైజ్ చేసినానంటే వీడు డబ్బు కోసం ఈ సమస్యల్ని ముందుకు తీసుకొస్తున్నాడు అనే అపవాదం ఉంటుంది. కాబట్టి నేను కేవలం దాంట్లో నేను చేసే సోషల్ వర్క్ అయితేనేమి సోషల్ యాక్టివిజం పరంగా తీసుకొని వెళ్తున్నా. సో దట్స్ వై ఇట్స్ వెరీ యూనిక్. యూ డోంట్ ఫైండ్ యాడ్స్ ఆర్ ఎనీథింగ్. సరే ఊర్లో ఉండే వాళ్ళంతా వేరే పేజీలో వాళ్ళు వేరేటువంటి అది వాళ్ళ ఇష్టం. మేబీ ఆ వయసులో నేను అసలు పేజీ లేదు. ఆ వయసులో వాళ్ళు కనీసం దే ఆల్ హ్యావ్ టు సర్వైవ్, దే నీడ్ టు మేక్ మనీ. వాళ్ళు హౌ దే మేక్ మనీ, ఇడ్లీలు అమ్మేవాడిని ప్రమోట్ చేస్తారు, దోశలు అమ్మేవాడిని ప్రమోట్ చేస్తారు, ఇంకోటి ప్రమోట్ చేస్తారు. నేను ఏదన్నా సమస్య పెట్టమన్నా కానీ డబ్బులు అడిగే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళని తప్పు పట్టలేము. దట్ ఈస్ ద పాత్ దే హ్యావ్ చోజన్, దిస్ ఇస్ ద పాత్ ఐ హ్యావ్ చోజన్. అనిల్ గారు, ఈ డిస్కవరీ అనంతపూర్ ద్వారా మీరు చాలా మందికి పరిచయం. ఇంతకు ముందు అంటే అనిల్ గారు ఏంటి, అసలు ఏం చేసేవారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, అది కూడా చాలా మందికి తెలుసు. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ. నా పేరు అనంతపురం అనిల్ కుమార్. నా ఇంటి పేరు ఊరి పేరు ఒకటే. సో ఇంతకుముందు నేను ఏం చేస్తూ ఉంటున్నాను అంటే ఐ బీన్ ఇన్ కార్పొరేట్ లైఫ్ ఆల్మోస్ట్ 20 years. ఇంతకుముందు నేను ఒక మొబైల్ రీటైల్ చైన్కి సీఈఓగా ఉంటే అక్కడి నుంచి 2019లో నేను ఐ కేమ్ బ్యాక్ నా సొంత ఊరికి వచ్చేసి ఏం చేయాలో తెలియక వచ్చేసిన. కార్పొరేట్ లైఫ్ రన్నింగ్ చాలా అయిపోయిందని చెప్పి వచ్చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ చారిత్రాత్మక కట్టడాలు. ఒక 14వ శతాబ్దం కోనేరు అయితేనేమి, 19వ శతాబ్దం రాచానపల్లి వంతెన అయితేనేమి, దీనిని ఐ స్టార్టెడ్ రీస్టోరింగ్ దెమ్. ఆ రీస్టోర్ చేసే దీంట్లో క్రమంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఐ డిసైడెడ్ కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను నా లైఫ్ సేవింగ్స్ అంతా ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫర్ దీస్ యాక్టివిటీస్. ఇట్ వాస్ అన్ప్లాన్డ్, ఫ్లోలో వెళ్ళిండేదే.
కోవిడ్ అయిపోయిన తర్వాత ఆ కోవిడ్ క్రమంలో ఎన్నో సమస్యలు చుట్టుపక్కల రావడము, ఈ సమస్యల్లో అంతా ఈ ఊబిలో సమస్యలు తీర్చాలని నేను దిగి ఈ సమస్యల ఊబిలో నేను ఇప్పుడు చిక్కుకుపోయినా. అంటే నేను ఉదయం 5 గంటలకు ఇంట్లో వెళ్తే మళ్ళీ నైట్ 8:30, 9 అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఈ 12, 14 గంటలు ఏం చేస్తా ఉంటే ఊరంతా తిరుగుతూ ఉంటా, సమస్యలు ఎక్కడున్నాయి ఏమి అని. సో ఐ బీన్ ఇన్ కార్పొరేట్ లైఫ్. ఇప్పుడు వచ్చేసి ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ సోషల్ సర్వీస్ గై హూ ఫండ్స్ ఆల్ హిస్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ హిస్ లైఫ్ సేవింగ్స్. అంటే నేను డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీ అని ఉంది. సో ఈ గ్రీన్ ఆర్మీ వచ్చి పర్యావరణము, మొక్కలు, పక్షులు, ఆ కార్యక్రమాలు. డిస్కవర్ అనంతపురం వచ్చి సోషల్ యాక్టివిజం కార్యక్రమాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? సమ్ టైమ్స్ మీరు ఏదైనా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా, సమస్యలు కూడా మీరు పోస్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి కామెంట్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? నేను ఇది దిగేటప్పుడే నాకు ఐ హ్యాడ్ క్లియర్ ఐడియా, దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, రాజకీయ నాయకులు ఏ విధంగా తీసుకుంటారు, ప్రభుత్వంలో ఉండే అధికారులు ఏ విధంగా తీసుకుంటారు అని. సో ఇప్పుడు నేనే ఒక ప్రభుత్వ అధికారి అనుకోండి, ఒక డిపార్ట్మెంట్కి, ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా సమస్య ఎదుటివాడు లేవనెత్తితే నేను అది చాలా పర్సనల్గానే తీసుకుంటా. సో అదేవిధంగా అధికారులైనా, నాయకులైనా, పాలకులైనా, ఇంకోరైనా అదేవిధంగా తీసుకుంటారు. మంచి జరిగినప్పుడు దే ఫీల్ హ్యాపీ, మంచిది పెట్టినప్పుడు. ఇది మంచి కాదు ఈ విధంగా అన్నప్పుడు వాళ్ళు దే ఫీల్ బ్యాడ్. కొంతమంది అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉంటుంది అధికారులకైనా, పాలకులకైనా. కొంతమందికి ఆ మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ లేనప్పుడు దే టేక్ ఇట్, అంటే రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో తీసుకొని బెదిరించిన సందర్భాలు కోకొల్లలు. అదేవిధంగా దాడులు చేయాలని ప్లాన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే వీడు ఎవడో బయట ఊరు నుంచి వచ్చి ఇవన్నీ చేస్తానాడని మొదట్లో అనుకొని ఆ బెదిరింపులు అవన్నీ చేసినారు. దాని తర్వాత వాళ్ళకి అర్థమైండేది ఏమంటే వీడు 9వ తరం వాడి ఊర్లో మొండోడని డిసైడ్ అయిపోయి వాళ్ళు వదిలేసినారు నన్ను. సో అది ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా రెండు. బట్ అధికారుల వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా పాజిటివ్గా తీసుకొని దే ఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్స్. క్లాసిక్ ఎగ్జాంపుల్ అప్పటి గంధం చంద్రుడు గారైనా లేకపోతే ఇప్పటి వినోద్ కుమార్ గారైనా, అప్పటి జిల్లా కలెక్టర్లు వీళ్ళు, అప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనం పెట్టే పోస్టులు కానీ, మనము లేవనెత్తుతున్న ఇష్యూస్ కానీ వాళ్ళు రైట్ స్పిరిట్లో తీసుకోకపోయి ఉంటే మేము చేస్తున్న ఈ సమస్యల గురించి తెలియజేస్తా అంటే ప్రక్రియ ఇంత దూరం వచ్చిండదు. వీళ్ళందరూ రైట్ స్పిరిట్లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక సమస్య తెచ్చినప్పుడు జెన్యున్గా దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసినారు. లేకపోతే కలెక్టర్ స్థాయి అధికారులు కాలువలు క్లీన్ చేయించే దాంట్లో ఇన్వాల్వ్ కారు, కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ అండ్ సీరియస్నెస్. ఏదో ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో పోస్ట్ పెట్టినారు కదా అని వీళ్ళు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అంటే ఇట్స్ గుడ్ సైన్. డెమోక్రసీలో దిస్ ఇస్ వాట్ వీ నీడ్. అంటే ఏ రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా దేవుడు కాదు, వాళ్ళు తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు దాన్ని చెప్పే పద్ధతిలో మనం చెప్పగలిగితే, అంటే ఆ లైన్ క్రాస్ చేయకోకుండా సరైన భాష వాడి ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది తప్పు అని మనం ఎత్తి చూపితే మెచ్యూరిటీ ఉన్న ఎవరైనా సరే దాన్ని రైట్ స్పిరిట్ లో తీసుకొని దే విల్ వర్క్ ఆన్ ఇట్. అనిల్ గారు, మీరు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ చేసినప్పుడు ప్రజల సమస్యలు అది అధికారులకి కొన్నిసార్లు ఎగైనెస్ట్ అనిపించి వాళ్ళు ఫీల్ అయినప్పుడు మీ సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసే పోస్ట్ల ద్వారా వాళ్ళు మీకు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? అంటే సమ్ టైమ్స్ మీరు ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అధికారులు కానివ్వండి, పాలకులు కానివ్వండి, వాళ్ళ గురించి ఎగైనెస్ట్ మీరు పోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదైనా మీకు కామెంట్ లాగా, లేదంటే ఏదైనా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగాయంటారా? అంటే ఇప్పుడు అంటున్నారు సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టుల ద్వారా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్టు అట్లా ఏమైనా ఫీల్ అయ్యారంటారా? ఓకే, ఇప్పుడు దీంట్లో 2 things to it. మనము చెప్పే సమస్య ఏ రీతిలో చెప్తున్నామన్నది, సమస్యను సమస్యగానే చూపిస్తే దానికి రాజకీయ రంగు కానీ ఇంకోటి కానీ పూయకుండా వీళ్ళందరూ కరెక్ట్ దీంట్లోనే రియాక్ట్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు. కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ విల్ బి దేర్. వాళ్ళు ఏమంటే ఇది నా మీద కదా, లేకపోతే నాకు సంబంధం కదా అని కొంచెము నెగిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వివిధ లాక్డ్ ప్రొఫైల్స్లో ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా మందిని, ఎవరైతే నన్ను సోషల్ మీడియాలో దూషించి ట్రోల్ చేస్తారో దాదాపు 90% మందిని నేను పర్సనల్గా కలిసి అర్థం చేసుకున్నా. అసలు మీరు ఈ భాష ఎందుకు వాడుతున్నారు, ఈ విధంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమి, దిస్ ఈస్ మై వ్యూ పాయింట్. మీ అభిప్రాయం కూడా మీరు చెప్పే భాషలో చెప్పచ్చు, దాంట్లో తప్పులేదు. అదేవిధంగా అధికారులు కానీ కొంతమంది పాలకులు కానీ అప్పుడు ఇప్పుడు
ఏదన్నా సమస్య చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఫోన్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నేను ఏ పోస్ట్ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేని నేను పెట్టను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అబౌట్ మనం పెట్టే పోస్ట్లకి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతే దట్ విల్ బికమ్ ఎ రూమర్ అన్నట్టుగా. సో ఇప్పటి వరకు అధికారులు కానీ వీళ్ళు కానీ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. కానీ ప్రతి దాంట్లోనూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం, అంటే సమస్యలే కాకుండా వేరేవి ఏది పెట్టినా కానీ దే టూ కాయిన్స్, టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. కాబట్టి రైట్ నౌ ఎస్, అలాగా ఫోన్లు చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బెదిరించిన వాళ్ళు ఉన్నారు, రెండు రకాల వాళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్గా తీసుకుంటే దే హ్యావ్ బీన్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ మెచ్యూర్డ్ ఇనఫ్, అధికారులైనా వీళ్ళైనా, టు అండర్స్టాండ్ ఎ ప్రాబ్లమ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ అండ్ పర్సనల్గా తీసుకోలేదు. అనిల్ గారు, వైసీపీ ప్రభుత్వంలో కుక్కల వ్యాక్సిన్, డంప్లింగ్ యాడ్, బ్లీచింగ్ వీటన్నిటిపైన ప్రెసెంట్ అనిల్ గారి మౌనం ఎందుకు తెలుసుకోవచ్చు? గత ప్రభుత్వంలో, నేను వైసీపీ అనే పదం తీసేస్తాను ఎందుకంటే నాకు పార్టీలకి కాదు, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డు గురించి అవకతవకలు జరిగాయి, అక్కడ జరగకూడని పనులు, అంటే బేస్డ్ ఆన్ ద ఎన్వైరన్మెంటల్ లాస్ అవి జరుగుతున్నాయి అని లేవనెత్తిన మొదటి వ్యక్తిని నేను, వీడియోలు తీసి పెట్టిన మొదటి వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు కూడా అదే డంపింగ్ యార్డ్లో కాలుష్యం జరుగుతూ ఉంది అని మళ్ళీ లేవనెత్తిన వ్యక్తిని కూడా నేనే. అప్పుడు నేను కనీసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వెళ్ళి ఉన్నత స్థాయి కంప్లైంట్లు ఇవ్వలే. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా మూవ్ చేయించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత అనంతపురం నగర ఏఎంసీకి నోటీసులు ఇప్పించిన దాఖలాలు ఇప్పుడు జరిగినాయి, అప్పుడు జరగల. ఐఎమ్ మోర్ వోకల్ నౌ దాన్ బిఫోర్ వన్ డంపింగ్ యార్డ్. దాని తర్వాత డంపింగ్ యార్డు సమస్య ఎందుకు వచ్చిందంటే దొంగ లెక్కలు అప్పుడు చూపించినారు అనే ఆరోపణ, అంటే బేస్డ్ ఆన్ లాజికల్ క్యాలిక్యులేషన్స్ నేను చేసిన ఒక ఆరోపణ. దాని గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాట్లాడినాను, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసినారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా, అప్పుడు ఏది కదలలేదు, ఇప్పుడు కనీసం చెత్త కదులుతూ ఉంది. అదేవిధంగా మీరు లేవనెత్తిన అంశం కుక్కల ఆపరేషన్ల గురించి. అప్పుడు కుక్కల ఆపరేషన్లు 3650 కుక్కల ఆపరేషన్లు చేసినాము 45 రోజుల్లో అని ఒక ఇది చేస్తే, అప్పుడు వీడియోలు తీసి పెట్టిన వాడిని నేనే, ఇప్పుడు వీడియోలు తీసి పెట్టిన వాడిని కూడా నేనే. అప్పుడు నేను కుక్కల ఆపరేషన్ అంటే ఏబీసీ సెంటర్ అంటారు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ముయ్యపించలేదు, కానీ ఈసారి నేను ముయ్యించిన. తెలుగుదేశం ప్రభుత్వమో ఈ ప్రభుత్వం అని, మీ భాషలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఆ ఏబీసీ సెంటర్ని ముయ్యించినాను నేను. సో అంటే ఐ బీన్ మోర్ యాక్టివ్ ఈసారి, ఎందుకంటే పోయినసారి ఇట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక ఏబీసీ సెంటర్ ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయకూడదు అనేది అప్పుడు నా లెర్నింగ్ ఫేస్ అది. ఇప్పుడు ఆ లెర్నింగ్ ఫేస్ అంతా తెలుసు కాబట్టి నేను ఈసారి మోర్ అగ్రెసివ్గా వెళ్ళేదానికి అవకాశం ఉండింది. ఈసారి అప్పుడు జరిగినట్లు దొంగ లెక్కలు ఈసారి జరగలేదు. సో దొంగ లెక్కల గురించి మాట్లాడలే, కానీ ప్రొసీజర్ తప్పని we put our foot down, we wrote to concerned departments and the operations were stopped. పోయినసారి ఆపరేషన్ స్టాప్ చేయలేదు. సో తేడా అది. ఇంకా మీట బ్లీచింగ్ పౌడర్, గత ప్రభుత్వంలో నేను బ్లీచింగ్ పౌడర్ తిని వీడియో పెట్టలా, ఈ ప్రభుత్వంలో నేను బ్లీచింగ్ పౌడర్ నేనే తిని వీడియో పెట్టినా ఇది బ్లీచింగ్ పౌడర్ కాదు అని. సో మీరే యూ హ్యావ్ టు డిసైడ్. నేను గత ప్రభుత్వంలో లేవనెత్తిన అంశాలు ఈసారి లేవనెత్తినానా లేదా అంటే కంపల్సరీ అవన్నీ లేవనెత్తుతూనే వస్తున్నా. కానీ ఈ ప్రభుత్వం ఫామ్ అయిన ఫస్ట్ డే నుంచి లేవనెత్తడం తప్పు కాబట్టి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వాలి కాబట్టి దాదాపు 6 నుంచి 8 నెలలు నేను గమ్మున చూసా. వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ వీళ్ళు ఏం చేస్తారు అని. ఎప్పుడైతే ఈ జెస్టేషన్ పీరియడ్ అయిపోయిందో మేము చేయాల్సిన ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఎక్కడ కూడా అనిల్ కుమార్ మౌనం వహించలేదు, మౌనం వహించడు. ఈ ప్రభుత్వమే కాదు, మళ్ళా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అనిల్ కుమార్ అనేవాడు ఎప్పటికీ ప్రతిపక్షమే. ఐ ఆల్వేస్ బీ ఇన్ ద అపోజిషన్, క్వశ్చనింగ్ గవర్నమెంట్, విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్. ఫర్ మీ దట్ డస్ నాట్ మ్యాటర్. మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్స్ ఇష్యూ, ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ పత్రిక అయినా, ఎవరైనా సరే దే షుడ్ బీ ఇన్ ద అపోజిషన్ స్టాండ్లో కూర్చొని మాట్లాడాలి. సో అందుకే మీరు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారంటే అవును, ఎందుకంటే వీ టేక్ ద స్టాండ్ ఆఫ్ ఎన్ అపోజిషన్. వీ నీడ్ టు బీ క్రిటికల్ అబ్జర్వేషన్ చేయాలా.
మా కమెంట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, అంటే ఇది చేస్తే బాగుంటుంది అని కూడా చెప్తున్నాం. అంతేకాక కొన్ని సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్య కార్మికులకు బూట్లు లేకోకుండా కాలువల్లోకి దింపకూడదు అనేది నా కంప్లైంట్. ఊరికే ఒక పోస్ట్ పెట్టి నేను గమ్మున లేను. ఆ పారిశుద్ధ్య కార్మికులకి బూట్లు కొని నా సొంత డబ్బుతో అందరికీ పంచిన వ్యక్తిని. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులందరూ గ్లౌస్ వేసుకొని వాళ్ళు కాలువలు క్లీన్ చేయాలా అని కంప్లైంట్ రైజ్ చేసినోడిని నేను. అదేవిధంగా వీళ్ళందరికీ 100 కొద్ది గ్లౌసులు కొని నా సొంత డబ్బుతో పంచినోడిని నేను. అంటే నేను ఒక సమస్య లేవనెత్తడమే కాకుండా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా లేవనెత్తడమే కాకుండా ఆ సమస్యకి పరిష్కారం ఇలా ఉంటే బాగుంటుంది అనేది చేసి చూపిస్తున్న ఒక వ్యక్తిని. సో ఏ ప్రభుత్వమైనా కానీ మేము ప్రశ్నిస్తాం విత్ ఇన్ అవర్ రీజనబుల్ లిమిట్స్. రాజకీయం జోలికి వెళ్ళాం. అదేవిధంగా మేము వాడే భాష కానీ ఎక్కడ కూడా విల్ నాట్ క్రాస్ ద లైన్. వీ విల్ క్వశ్చన్ విత్ ఇన్ ద లీగల్ పర్మిసిబుల్ లిమిట్స్ విత్ నాన్ అబ్జెక్షనల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫార్మాట్. అనిల్ గారు, మాకు ఒక ఇన్ఫర్మేషన్. అనిల్ కుమార్ గారు చెప్పిన విధంగానే ప్రభుత్వం చేస్తూ వెళ్ళాలి అనే ధోరణిలో అనిల్ కుమార్ గారు ఉన్నారా అని ఒక క్వశ్చన్. మీరేమంటారు? అనిల్ కుమార్ ఎవరు అసలు? అనిల్ కుమార్ ఈజ్ జస్ట్ ఎన్ ఆర్డినరీ సిటిజన్, ఒక సామాన్య నగర పౌరుడు. ఈ నగర పౌరుడు చెప్పినట్టే ప్రభుత్వ యంత్రాంగం నడిచాలా? ఎక్కడ నడుస్తుందా? నడవదు. నేను చెప్తున్నదల్లా ఒకటే, నా పోరాటం అంతా ఒకటే. మన చట్టాలు, మన ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము యంత్రాంగం నడుచుకోవాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం ఏం చెప్తుంది? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, వాడకూడదు అనేది వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం. ఆ చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది అనేది నేను చెప్తున్నా. అదేవిధంగా చట్టాలు ఏం చెప్తాయి? ఒక పారిశుద్ధ్య కార్మికుడు గ్లౌస్ కానీ బూట్లు కానీ లేకోకుండా కాలువలలోకి దింపి క్లీన్ చేయకూడదు అంటుంది. ఆ చట్టాన్ని అమలు పరిచే బాధ్యత ఈ అధికార యంత్రాంగం మీద ఉంది అని నేను చెప్తున్నా. అదేవిధంగా ఏ చట్టమైనా తీసుకున్నా, ఏ చట్టాలైతే మన నగరపాలక సంస్థ, ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఒక వృక్షాలని అనవసరంగా కొట్టకూడదు అనేది చట్టం. అది కొట్టాలా అంటే అటవీ శాఖ దగ్గర నుంచో మరో శాఖ దగ్గర నుంచో పర్మిషన్స్ తీసుకొని కొట్టాలా అనేది అది. సో నేనేమంటున్నాను, యూ ఫాలో ద రూల్. అటవీ శాఖకి అప్లికేషన్ పెట్టుకోండి, ఆ చెట్టు కొట్టాలో లేదో వాళ్ళు డిసైడ్ చేయనియండి, మీరో నేను డిసైడ్ చేసేది వద్దు. సో నేనేమంటున్నానంటే అధికారులకి, అధికార యంత్రాంగానికి ఏమంటున్నానంటే, మీరు చట్టాలు అమలుపరిచే బాధ్యత మీ మీద ఉంది. మీకు జీతాలు ఇస్తున్నది మీరు మేధావులనో ఇంకోటనే కాదు, చట్టాలు అమలుపరిచే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకుంది? ఇప్పుడు సిటిజన్స్ అందరూ రూల్స్ ఫాలో అయ్యేటట్టుంటే ట్రాఫిక్ పోలీస్ అవసరం లేదు. హెల్మెట్ తల వాందే అయినా హెల్మెట్ పెట్టుకోమని చెప్పే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది, ఎందుకంటే అది చట్టం అమలు పరిచే స్టైల్ కాబట్టి. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లో టీనో కూరలో వేసుకొని పోతే మనం విషం మింగుతున్నామని ప్రజలకు తెలిసినా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తున్నారు కాబట్టి దాన్ని జరక్కోకుండా చూసే బాధ్యతకి ఒక చట్టం చేసినారు. ఆ చట్టాన్ని అమలు పరచాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సో ఎస్, నేనేమంటానంటే చట్టాలు ఏం చెప్తున్నాయో దాన్ని అధికారులు అమలు పరచాలి. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు ఇట్ అన్నది నా వాదన. సో అనిల్ కుమార్ చెప్పినట్టు కాదు, చట్టం చెప్పినట్లు అధికార యంత్రాంగం నడుచుకోవాలన్నది నా వాదన. మీరు ఇంకొక డిస్కవరీ గ్రీన్ ఆర్మీ అని చెప్పేసి దక్షిణ సంబంధించి ఒకటి ఉంది, అది ఏంటి సార్? అసలు ఎలాగా మీరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇంకా ఫర్దర్ గా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాటిలో? ఇప్పుడు డిస్కవర్ అనంతపురం అనేది ఆ అంబ్రెల్లా కింద, అంటే అన్ని సమస్యల గురించి ఒకే ప్లాట్ఫామ్ కాకుండా గ్రీన్ ఆర్మీ అనేది ఎందుకు పెట్టినామంటే, ఎవరైతే చెట్లు నాటాలనుకుంటున్నారో, ఎవరైతే చెట్లు కాపాడాలనుకుంటున్నారో వాటి మీద జరిగే పర్యావరణానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మేము గ్రీన్ ఆర్మీ అంబ్రెల్లా కింద చేస్తాం. ఎందుకు చేయాలా అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు చట్టపరంగా చేయాలని అంటున్నామో అదేవిధంగా మన జిల్లాకి ఎస్పెషలీ, మన ఊరికి ఎస్పెషలీ, అంటే కరువు ప్రాంతం కాబట్టి మొక్కలు చెట్ల ప్రాముఖ్యత చాలా అవసరం. మనకు చెట్లు లేకపోతే మనం చచ్చిపోతాం. సో దీన్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకోకపోవడం, అదేవిధంగా చెట్ల సంరక్షణకు సంబంధించిన చట్టాలను మన ప్రభుత్వాలు కానీ మన అధికార యంత్రాంగం కానీ గత 5 సంవత్సరాలుగా సరిగా అమలు పరచకపోవడం వల్ల గ్రీన్ ఆర్మీ అనే వాళ్ళు ముందుకొచ్చి నగరంలో ఎక్కడ చెట్టు కొట్టేస్తున్నా పోయి అడ్డుపడ్డం, అదేవిధంగా పర్మిషన్ లేకోకుండా చెట్టు కొట్టేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మా బాధ్యతగా ప్రతి సంవత్సరము దాదాపు 52,000 పండ్ల మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా
ఇది మన నగరానికి అవసరం కాబట్టి మేము చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా మన నగరంలో రోడ్డు విస్తరణ పేరుతో, అభివృద్ధి పేరుతో కొన్ని వందల మహావృక్షాలని కొట్టేసినారు. ఆ అన్ని మహావృక్షాల్లో పక్షులు నివాసం ఉండేటివి. ఇప్పుడు ఆ చెట్లు పోయినాక వాటికి ఇల్లు పోయినాయి కాబట్టి హోమ్ ఫార్ బర్డ్స్ అనే ఒక వినూత్న కార్యక్రమంతో 3 ఏళ్ల కిందట మేము పక్షిగూళ్ళు తయారు చేసేది మొదలుపెట్టాం. తమిళనాడు, కేరళలో పక్షిగూళ్ళు టెంకాయ పీస్తో తయారు చేపించి వాటిని విస్తృతంగా పంచడము, కట్టడము చేసినాం. మరి దీనివల్ల ప్రయోజనం ఏమైంది అంటే, మేము ఇప్పటి వరకు దాదాపు 1,48,000 పక్షిగూళ్ళు కట్టడము, పంచడము చేసినాము. ఇది ఒక ప్రపంచ రికార్డు. మాకు 2 ప్రపంచ రికార్డులు వచ్చినాయి దానికి. ఆ కట్టిన పక్షిగూళ్ళల్లో దాదాపు 3 లక్షల పక్షులు జన్మించినాయి. సో దిస్ ఈస్ వెరీ రేర్ అండ్ దిస్ ఈస్ వెరీ, మాకు చాలా సంతోషం కలిగించే విషయం. సో ఈ 2 కార్యక్రమాలకి మాకు గ్రీన్ ఆర్మీలో వాలంటీర్స్ విపరీతంగా అన్ని డివిజన్ల నుంచి, ఆల్మోస్ట్ అన్ని మండలాల నుంచి కూడా వాలంటీర్స్ ఉన్నారు. రిక్షా లాక్కునే అతని దగ్గర నుంచి ప్రొఫెసర్స్, డాక్టర్స్ వరకు వాలంటీర్స్గా దీంట్లో పనిచేస్తున్నారు. సో ఇది పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మేము గ్రీన్ ఆర్మీ కింద, హోమ్ ఫార్ బర్డ్స్ కింద చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మన అనంతపూర్లో ఒక బిగ్ హాట్ టాపిక్ ఏంటి అంటే సేవ్ ఆర్డిటి. దీని గురించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన అనేది, ఎందుకంటే ఆర్డిటి అనే అంత పెద్ద సంస్థ సడన్ గా ఇలా మనకు ఇలాంటి సిచ్యువేషన్ కి రావడం అనేది చాలా బాధాకరం. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఆర్డిటి అనేది మనము చాలామంది ఆర్డిటి ఒక సంస్థ అని మనం మాట్లాడుకున్నా, ఆర్డిటి ఒక సంస్థే కాదు, దిస్ లైఫ్ లైన్ ఫర్ అనంతపురం. గత 5.5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం ఇవన్నీతో ముడిపడి ఉంది. అంటే కొన్ని లక్షల మందికి సేవ చేసిన ఒక సంస్థ ఇది. సో ఇది వివిధ కారణాల వల్ల, కారణాలు ఏవైనా కావచ్చు, నేను కారణాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ కారణాలు ఏవైనా కానీ ఉన్నట్టుండి ఈరోజు ఆర్డిటి కానీ సేవలు ఆపేస్తే తీరని నష్టం అనంతపురం జరుగుతుంది. ఎందుకంటే ఆర్డిటి సగటున దాదాపు సుమారుగా 300 నుంచి 500 కోట్లు ప్రతి సంవత్సరము ఖర్చు చేస్తుంది వివిధ కార్యక్రమాలకి. అది హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న పిల్లలైనా సరే, తలసీమియా పిల్లలైనా సరే, లేకపోతే ఒక పేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా వాళ్ళకి ఫీజులు కట్టడమైనా సరే, లేకపోతే దివ్యాంగులకు, కంటి చూపు లేని వాళ్ళకి చదువు చెప్పడమైనా సరే. సో ఈ విధంగా వివిధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్న ఒక సంస్థ. ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు 500 కోట్లు అప్రాక్సిమేట్గా ఖర్చు పెడతారు అంటే దాన్ని మనము ఇంటూ 10 వేసుకోవాలి. ఎందుకంటే ఇవే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలంటే దాదాపు 5,000 కోట్లు కావాలా. ఎందుకంటే మనందరికీ తెలిసిండేదే, ఎఫిషియన్సీ, ఒక ఆర్డిటి సంస్థలో ఉన్న ఎఫిషియన్సీ ప్రభుత్వంలో మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు. ఈరోజు వాళ్ళు 10 రూపాయలతో ఒక పని చేయగలిగితే అదే ప్రభుత్వం చేయాలంటే ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ 100 రూపాయలు ఖర్చు చేసినా ఆ క్వాలిటీ రాదు. సో అందుకే నేను ఎప్పుడు అనేది ఏమంటే ఆర్డిటి అనంతపురం జీవనాడి. సో ఈ జీవనాడిని కానీ మనం కోల్పోతే మనకు తీరని నష్టం జరుగుతుంది. ఆర్డిటి ఇప్పటికే కొన్ని లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నా కానీ వాళ్ళల్లో అందరూ బయటికి వచ్చి సేవ్ ఆర్డిటి అనకపోవడం నిజంగా శోచనీయం. ఇది మనం కేవలం ఇప్పుడు అనకపోతే, ఎందుకంటే టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ మనకు. ఇప్పుడు మనం ప్రజలందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి వాళ్లకు జరిగిన మంచి గురించి చెప్పమని నా ఆవేదన. ఆర్డిటి గురించి చెప్పమని కూడా నేను చెప్పట్లేదు. మీకు ఏం మంచి చేసింది ఆర్డిటి అనేది మీరు చెప్పితే ఇంకో 10 మందికో 100 మందికో, ఈ జిల్లాలో ఉండే వాళ్ళకో, రాష్ట్రంలో ఉండే వాళ్ళకో, దేశంలో ఉండే వాళ్ళకో, బయట దేశాల్లో ఉండే వాళ్ళకో తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రెషర్ బిల్డ్ చేసినప్పుడు ఏదన్నా తప్పులు జరిగింటే ఆ తప్పుల్ని కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసుతో మన్నించి మళ్ళా వీళ్ళకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కానీ ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు చేస్తున్న 5.5 దశాబ్దాల పాటు ఈ యజ్ఞం అలాగే కొనసాగుతుంది. సో ఇది ఆగిపోతే ఆర్డిటికి ఏమన్నా నష్టమా? ఏం నష్టం లేదు. ఆర్డిటి అనేది ఏమి, ఒక ఇట్స్ ఏ సర్వీస్ ప్రొవైడర్. అంటే స్పెయిన్ దేశంలో ఉండే పెద్ద మనసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఇక్కడ మన జిల్లాలో అవసరం ఉన్న వాళ్ళకి వివిధ కార్యక్రమాల రూపంలో సేవలు చేస్తున్న ఒక సంస్థ. రేపు మనకు అనంతపురంలో, ఇండియాలో కాకపోతే మరొక దేశంలో పోయి సేవ చేసుకుంటారు. అందుకే అనంతపురం వాళ్ళు ఎక్కువ బెనిఫిషరీస్ అనంతపురం వాళ్ళు కాబట్టి, అనంతపురంలో ఉండే నిరుపేదలు కాబట్టి, మన విద్య సాయం పొందిన వాళ్ళు, వైద్య సాయం పొందిన వాళ్ళు,
వ్యవసాయ సాయం పొందిన వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఆర్డిటీని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఆర్డిటీని కాపాడుకుంటున్నామా అంటే కాదు, మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు ఆర్డిటీకి అండగా నిలబడితే అప్పుడు దేర్ కెన్ బి ఎక్సెప్షనల్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ ఎక్సెప్షన్స్ అండ్ ఏదైనా తప్పు జరిగితే దే కెన్ ఆల్వేస్ పెనాల్టీ వేసో ఇక మీట్ ఇటువంటి జరగకూడదని చెప్పి ముందుకు తీసుకెళ్ళచ్చు. అదేది జరగకోకుండా వన్స్ ఫర్ ఆల్ స్టాప్ చేసేస్తామన్నది కొన్ని లక్షల మంది జీవితాలను రోడ్డును పడతాయి. కాబట్టి మేము 4 వారాల కిందట తలపెట్టిన ప్రోగ్రామ్ సేవ్ ఆర్డిటీ అనే ప్రోగ్రామ్ విచ్ ఇస్ స్లోగా పికప్ అయితే వస్తూ ఉంది. ఆన్లైన్లో బాగా రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 7,000 మంది పిటిషన్ సైన్ చేసి ఇట్ హెస్ గాన్ టు సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా ఒక పెద్ద క్యాంపెయిన్, డిజిటల్ క్యాంపెయిన్ రన్ చేసినాము. ఇప్పటికీ 1,40,00,000 మంది ఆ డిజిటల్ క్యాంపెయిన్ చూసినారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ చిన్న చిన్న గ్రూప్స్ వాళ్ళు మినీ ధర్నాల మాదిరి ర్యాలీస్ చేయడము, అదేవిధంగా రాజకీయ పార్టీలు వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేయడము, అదే విధంగా ప్రజా సంఘాలు కూడా ముందుకొచ్చి చేయడం మంచి పరిణామం. ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు బెనిఫిషరీస్ ముందుకు రావాలనేది నా వాదన. బెనిఫిషరీస్ ఎంతమంది ఎక్కువ ముందుకు వస్తే అంత త్వరగా మనము ఆర్డిటీని కాపాడుకునేందుకు వీలు పడుతుంది. చూసారు కదండి, ఇప్పటి వరకు అనిల్ గారు మనతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. చాలా మంచి మంచి విషయాలు కానివ్వండి, ప్రజల సమస్యలు తన సమస్యగా భావించే అనిల్ గారు మనకు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప మనసుతో తన అనంతపూర్ని ఇంటి పేరుగా మార్చేసుకొని అనంతపూర్ అనిల్ గారు, ఇప్పుడు ఆయన అనంతపురం ఎక్కడ సమస్య ఉన్నా అనిల్ గారు అక్కడ ఉంటారు. ఆ సమస్య అనేది ఆయన ఖచ్చితంగా ఆయన పేజ్ లో అనేది ఆయన హైలైట్ చేస్తారు, అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. చాలా థ్యాంక్ యూ అండి అనిల్ గారు, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి చాలా చాలా మంచి విషయాలు మాతో డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఐ షుడ్ థ్యాంక్ సుమన్ టీవీ. అంటే ఇప్పుడు మీడియా రోజులు ఎట్లంటే సమస్య ఉండి పత్రికల దగ్గరికి వెళ్ళినా టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళినా అంత సీరియస్గా తీసుకునే రోజులు కావు ఇవి. అటువంటిది సుమన్ టీవీ వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు నన్ను అడగడము, మీరు మా ప్రేక్షకులకి ప్లీజ్ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్స్ అ కైండ్ ఆఫ్ ఇది అని రిక్వెస్ట్ చేయడం రియలీ థ్యాంక్ఫుల్ గివింగ్. ఎందుకంటే సుమన్ టీవీ లాంటి ప్లాట్ఫామ్స్లో సమస్యలు ఎక్కువ మందికి వెళ్తాయి, ఎక్కువ మందికి చేరినప్పుడు సమస్యలు ఫాస్ట్గా తీరే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి I thank each and everyone in Suman TV Anantapuram for giving this platform for me to explain different issues faced by Anantapuram. Thanks. Thank you, sir.